భార్యపై ప్రేమను చాటుకోవడానికి భర్తలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు ఖరీదైన బహుమతులు ఇస్తే మరికొందరు మాటలతోనే ఆ ప్రేమను వ్యక్తపరుస్తారు. కానీ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ సామాన్య రైతు తన భార్య పడుతున్న కష్టాన్ని చూడలేక ఏకంగా ఒక ఎక్సలేటర్ తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ అపర భగీరథుడి ప్రేమ కథేంటో చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా చెందిన సత్తి శివనారాయణ రెడ్డి ఒక సాధారణ రైతు. ఆయన భార్య గత కొంతకాలంగా తీవ్రమైన మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. కనీసం ఇంట్లో మెట్లు కూడా ఎక్కలేక నరకయాతన అనుభవిస్తున్నారు. భార్య బాధ చూసి ఆ భర్త హృదయం చలించిపోయింది. ఎలాగైనా తన భార్య కష్టాన్ని తీర్చాలనుకున్నారు. కేవలం 5వ తరగతి మాత్రమే చదివిన శివనారాయణ రెడ్డికి చిన్నప్పటి నుంచి ఎలక్ట్రికల్ వస్తువులపై ఆసక్తి ఉంది. ఆ అవగాహనే ఆయనకు పెట్టుబడిగా మారింది. రాత్రింబవళ్లు శ్రమించి 20 రోజుల్లో కేవలం 70,000 ఖర్చుతో ఇంట్లోనే అద్భుతమైన ఎక్సలేటర్ ను రూపొందించారు. ఇప్పుడు ఆయన భార్య ఎలాంటి శ్రమ లేకుండా, నొప్పుల బాధ లేకుండా హ్యాపీగా పై అంతస్తుకు చేరుకుంటున్నారు. భార్య ముఖంలో ఆనందం చూడటానికే ఇదంతా చేశారని శివనారాయణ రెడ్డి చెబుతున్నారు. మేము కింద ఉండేవాళ్ళం, పైకి మారడం జరిగింది. అయితే నాకు పైకి మారడం అంటే మనకి ఏదో పైకి ఎక్కడానికి తయారు చేయాలని చెప్పేసి అప్పుడు అడిగింది మా ఆవిడ. ఏదో చేస్తాను అని చెప్పాను నేను. అయితే దీనికి సంబంధించిన మోటార్ 7 సంవత్సరాల కింద కొంత ఇచ్చాను. ఇప్పుడు 2 సార్లు దిగితే నిప్పులు ఎక్కిపోతున్నాయే, మరి మీరు ఏమో చేస్తున్నారు, ఇప్పటికీ చేయలేదు, లేదంటే మరి హాస్పిటల్లో కూడా తిరిగి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలని చెప్పేసి మన కంగారు పెట్టింది. కంగారు పెట్టి తలకు కాదు వేరే రకంగా చేయడానికి ప్లాన్ చేశాను. మరి దానికి 2 మెట్లు ఎక్కవలసి ఉంటుంది అని చెప్పాను మా ఆవిడతోటి. 2 మెట్లు కాదండి, 4 మెట్లు సరే ఇస్తాను, మిగిలిన మీరు వెళ్ళిలా చెప్తే చాలు అని చెప్పన్నారు. ఆ మాట మీద ఇప్పుడు నేను వెంటనే దాని మీద చర్య తీసుకుని ఒక 20 రోజులు టైం పట్టింది. నేను వెంటనే తయారు చేశాను. ఇది సక్సెస్ అయ్యింది. నన్ను మెచ్చుకునే వాళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలు. పైన ఉంటున్నామండి, మేము పైకి ఎక్కుతుంది ఏదో ఆయాసంగా ఉంటుందండి. కొంచెం కాళ్ళని కూడా నొప్పిగా అనిపించిందండి. దాని గురించి దాన్ని బాగా కొంచెం ఏదో పైకి ఏర్పాటు చేయండి, మేము అర్థమంటే ఎక్కువ దిగలేకపోతున్నాం, లేకపోతే కింద దిగేస్తాము, కింద ఉందామని అన్నానండి. అలా కాదు ఏదో తయారు చేస్తామని అప్పుడు చాలా ఆలోచించి ఈ రంగా తయారు చేశారండి. సుఖంగా ఉందండి. ఇంక ఎక్కడం దిగడం కూడా చాలా సులువుగా ఉంటుందండి. ఎన్నిసార్లు ఎక్కి దిగాలన్నా ఇంక ఇబ్బంది ఉంటలేదండి. అంటే ఎక్కువ లెక్కగా దిగేసి లెక్కగా ఎక్కిదానండి. కానీ చాలా బాగుందండి. ఇప్పుడు మాత్రం పెట్టుకెళ్ళినా ఏమీ ఇబ్బంది లేదండి. చాలా మంది పెద్దవాళ్ళు కూడా చాలా ఉపయోగపడింది. ఇది చూడటానికి వస్తున్నారండి, అందరూ కూడా సంతోషించారు. చాలా మంది మాకు చేయండి అంటున్నారు. పిల్లలైతే ఇంకెంత సంతోషించారు, ఎక్కువ ఆడేసుకుంటున్నారు ఆటలకంటే. భార్యపై ఆయనకు ఉన్న ప్రేమ, ఆయనలోని అసాధారణ ప్రతిభ స్థానికులను ఎంతగానో ఆశ్చర్యపరుస్తోంది.